కర్నూలు నగరంలో వ్యాపారవేత్త, అంతేకాకుండా సామాజిక సేవాకర్త అయినటువంటి మీసాల ప్రేమ్ కుమార్ సార్ గారిని వేదికపైకి కరతాళ దండల మధ్య వెల్కమ్ సార్, ప్లీజ్ సార్. మన కళాశాల కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు వైవి రామకృష్ణ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కామర్స్ అధ్యాపకులు డి మల్లికార్జునరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వాణి ప్రసన్న మేడం, అలాగే ప్రసన్న కుమార్ సార్, మరొక రాయపాటి శ్రీనివాస్ సార్ అని మరి వేదికపైకి వస్తారు. ఇక్కడ మాలలు ఉన్నాయి, వచ్చి వేయండి. గర్ల్స్ 3, బాయ్స్ 4. ఇట్స్ నెవర్ కమ్, మీ ఇష్టం. బాయ్స్ రండి. క్లాస్ కొట్టేదమ్మా, అందరు క్లాస్ ఉండరా. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజోష్నా పులకితయామిని కుసుమిత సుమధర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. Attention, let's. India is my country. All I invite our principal to hoist the flag on the occasion of Republic Day. flag salute. Order. Salute. Order. Salute. Flag down. రివున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఓ బాలులార బండి బయలుదేరా, ఇక జెండా ఎగురవేయ. రండి ఓ బాలులార బండి బయలుదేరా, ఇక జెండా ఎగురవేయ. రివున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. అలాంటి వాయువులను సమూలంగా సక్రమంగా మన జాతిలో మనము ఉపయోగించుకుంటున్నాం, ఆస్వాదిస్తున్నాం, క్షేమంగా నిద్రపోయి మళ్ళీ లేయగలుగుతున్నాం. ఎక్కడో బోర్డర్లో వాళ్ళు చేసిన త్యాగమే మన ఒక జీవితాన్ని ఇస్తూ ఉంది. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే చేసిన సేవ మనం మరవలేనిది. ఆ విధంగా మనము మనస్ఫూర్తిగా ఎప్పుడైతే దేశ సేవ చేశామో వాళ్ళ యొక్క కొంచెం
వాళ్ళను స్మరించుకుంటూ మనము ఈరోజు జరుపుకున్న ఈ జెండా ఆవిష్కరణ ఈరోజు అందుకోసం మీరు మర్చిపోకూడదనే ఉద్దేశంతో మీ చేత ఈ మాలాంకృతాలను చేయడం జరిగింది. ఎందుకంటే మనమే కాదు మన చుట్టూ ప్రపంచం కూడా సురక్షితంగా ఉండాలి అని వాళ్ళు నిర్మోహమాటంగా ఖచ్చితత్వంగా మనకి స్వతంత్రాన్ని అందించి మనల్ని ఈ విధంగా జీవించే విధంగా కృషి చేయడంలో వీళ్ళందరూ ఈ మహానుభావులందరూ స్మరించుకుంటున్నాం. ఒకవేళ మీరు ఖాళీగా ఉంటే చెప్పండి, నాకు తెలిసిన కంపెనీలో 15 నుంచి 20 దాకా ఉన్నాయి, అది మీకు ఉద్యోగం పంపిస్తానని ఎప్పుడో చెప్పాను. సో ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం మనం ఇక్కడ జరుపుకునే ఈ కార్యక్రమము సంవత్సరంలో 2 సార్లు వస్తాయి. ఇప్పుడు మనం కంప్లీట్గా మనము మన స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తూ ఇలాంటి మహానుభావుల యొక్క త్యాగాలను మర్చిపోకుండా మనం కూడా వాళ్ళ బాటలో నడుస్తారని ఆశిస్తూ, మరియు ఈ సంవత్సరము మీరు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఖచ్చితంగా మంచి పర్సెంటేజ్ తీసుకురావాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా పెద్దలు అందరూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళను రెస్పెక్ట్ ఇస్తూ మనము ఎప్పుడైతే వెళ్తామో మన జీవితంలో కూడా మనం ఒక స్థాయికి చేరుకునే విధంగా మీరు కృషి చేయండి. మీ భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోవాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అడా. తర్వాత మనకి వన్నె తెస్తున్నటువంటి ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ గారు, అధ్యాపకులు, అలానే వొకేషనల్ కాలేజీ స్టాఫ్, మిగతా ఉపాధ్యాయులు, ప్రేమ్ కుమార్ సార్, ప్రేమ్ కుమార్ సార్ గారు, అలానే విద్యార్థులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ సారు స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. భవిష్యత్తులో మనం ఎంత హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినప్పటికీ కూడా ఆ ఇంటర్వ్యూస్లో సక్సెస్ కావడానికి ఆ స్కిల్ అనేది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎంత ఉపయోగపడుతుందో మేము చాలా ఇంటర్వ్యూస్లో గమనించడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా నేను ఇప్పటికీ 4 స్కూల్స్లో వెళ్ళి వచ్చాను. యూపీ పిలుచుకున్న రోజు, అందుకని ఒకసారి అందరం భారతమాత చేయకూడదు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నా గొంతు రాసింది కొద్దిగా జలుబుగా వల్ల. వేదికను సభాధ్యక్షులు శ్రీ నాగస్వామి నాయక్ గారికి, ఈయన నా సహ విద్యార్థి, నేను పాలిటెక్నిక్ కాలేజ్ చదివే టైంలో, అదేవిధంగా గెస్ట్ ఆయపాటి శ్రీనివాస్ సార్ గారు, సామాజిక సేవా రంగంలో ఆయన మంచి కార్యక్రమం చేశారు. అదేవిధంగా నా కుడి వైపున శ్రీ ప్రసన్న కుమార్ సార్, ఈయన నాకు గత 10 ఏళ్ళుగా నాకు బాగా పరిచయం వ్యక్తి, స్వయాన నాకు బంధువు అవుతారు. అదేవిధంగా రామకృష్ణ సార్, విజయశేఖర్ సార్, మల్లికార్జున గారు, వీరందరికీ నా నమస్కారాలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం. విద్యార్థులందరూ బాగా వినండి. గణతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చింది? మనకు స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చింది? మనకు స్వాతంత్ర్యం 1947లో వస్తే 1947కు ముందు మనల్ని ఎవరు పాలించారు? బ్రిటిషర్స్ ఎన్ని ఏళ్ళ సంవత్సరాలు పాటించారు? 200 ఏళ్ళకు పైగా పాలించారు. అయితే ఆ బ్రిటిషర్స్ పాలన నుండి విముక్తి పొంది మనము స్వతంత్రంగా పాలించుకోవడం కోసం మనం ఏం చేశాం? స్వాతంత్ర పోరాటం చేశాం. ఈ స్వాతంత్ర పోరాటం ఎవరెవరు చేశారు? ఇక్కడ మన ముందున్న పెద్దలు
ఇక్కడ మన ముందు ఎన్ని ఫోటోలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7. కానీ ఈ 7 మందే కాదు, కనీసం అంటే దేశవ్యాప్తంగా 7,000 మంది పైగా నాయకులు తమ ప్రాణాలు వదిలిండ్రు స్వాతంత్ర్యం కోసం. 7,000 మంది పైగా నాయకులు. నేను చెప్పేది అందరి గురించి కాదు. స్వాతంత్ర సమరంలో పోరాడింది కొన్ని లక్షల మంది చనిపోయిండ్రు. చాలా మంది మనకు తెలియదు. మీరు అందరూ ఈ మధ్య కాలంలో గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. దయచేసి చరిత్ర సెర్చ్ చేయండి. మన స్వాతంత్ర్యం కోసం ఎంతమంది, మనకెంతవరకు భగత్ సింగ్ గారు వీళ్ళు వాళ్ళు తెలిసి తప్పనిస్తే ఇంకా ఎంతో మంది ప్రాణాలు అర్పించే నాయకులు మనకు తెలియదు. సో వీళ్ళంతా ఎవరు? అఖండ భారత్. అఖండ భారత్ అంటే ఏంటి తెలుసా? భారతదేశం చిత్రపటంలో ఇప్పుడున్న భారతదేశమే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్ ఇట్లాంటి అన్ని దేశాలు గతంలో మనం కలిసి ఉండేవాళ్ళం. ఈ దేశాలన్నీ కలిసి మనం స్వాతంత్ర పోరాటం చేశాం. స్వాతంత్రం తెచ్చుకున్నాం. స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత బ్రిటిషర్స్ మనకు 1947 ఆగస్టు 15 నాడు అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిండ్రు. మరి మనం ఏం చేయాలి? పాత ప్రిన్సిపల్ పోయిండు, కొత్త ప్రిన్సిపల్ వచ్చిండు. ఈ కొత్త ప్రిన్సిపల్కి ఏం తెలుసు? ఇక్కడ ఏం తెలుసు అంటే మళ్ళీ ఆయన రాజ్యాంగం ఆయన రాసుకోవాలి. కాబట్టి భారతదేశ రాజ్యాంగం అంతవరకు బ్రిటిష్ రాజ్యాంగంతో మన 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 పాలన నడిచేది. 1947 తర్వాత మన స్వాతంత్రం వస్తానే మన రాజ్యాంగంతో పాలన చేయాలని మన పెద్దలు అనుకున్నారు. అనుకొని ఈ పెద్దలు సభను అలంకరించినటువంటి మా మిత్రులు శ్రీనివాసులు గారు అండ్ మా బంధువు ప్రేమ్ కుమార్, నేను ఆయన కలిసి ఓ 10 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. తర్వాత మన ప్రిన్సిపల్, మెయిన్గా మన ప్రిన్సిపల్ గారు ప్లస్ విజయశేఖర్, మల్లికార్జున, రామకృష్ణ గారు, మరి అధ్యాపకులు, విద్యార్థులారా, 76వ గణతంత్ర శుభాకాంక్షలు. సరే, అందరము శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం కదా. మన ప్రేమ్ కుమార్ సార్ మొత్తం చెప్పాడు. అయినా కూడా నేను మీకు చిన్న విషయం చెప్తున్నాను. ఎవరో కష్టపడితే దాని ప్రతిఫలం అనేటువంటిది ఇంకొకరు అనుభవిస్తారంట. మన పూర్వీకులు కష్టపడి మా యొక్క పిల్లలు బాగుండాలి అని చెప్పి వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకు గణతంత్రాన్ని తీసుకొని వచ్చారు. మన హక్కులను, మన రాజ్యాంగము, మన హక్కులు అనేటువంటివి అందరికీ తెలుసు. అందరము హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళమే. ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు జెండలు పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన పాలన ఎత్తాలి. ఎదిగే బిడ్డలు చూసి పొద్దులు తలవాలి. ప్రజల దండను బట్టి ఉద్యమ కాగడనెత్తాలి. నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లెల్లో బహుజన జెండా నెగరేయాలి. అందరి కోసమై జనముల జెండను పట్టాలి. బతుకుల్లో వెలుగులు నింప బహుజన పాదం ఎత్తాలి. సిరికేడందుకున్న చీకటి వాడల్లో సబ్బకు జెండను బట్టి బహుజన దండోరేయాలో. మూతను కట్టే తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికు రాకెట్ పంపించే రోజులు రావాలి. అడవిలో బతికే ఆదివాస గిరిజన తంపల్లో బంజారా బతుకుల్లో వెలుగుల పంచాలి. వేల మండలు కాసేనా గొల్ల కురుమల కండల్లో గోతులు తీరాలంటూ బహుజన జెండను మోయాలో. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అణగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అణగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లెల్లో బహుజన జెండా నగరేయాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలి. బతుకుల్లో వెలుగులు నింప బహుజన పాదం ఎత్తాలి. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దులు తలవాలి. ప్రజల దండను బట్టి ఉద్యమ కాగడం ఎత్తాలి.
పి సమీనా సిజిటి ఇంకా ఉన్న వాళ్ళు రండి. సి మహేష్ బాబు సిఎస్సి, లిక్తారెడ్డి ఓఏ. వీళ్ళంతా సీనియర్స్ బయట డిగ్రీ చదివేవాళ్ళు. వేదిక పైన అందరు కూడా విద్యార్థులకు. షేక్ ఇర్ఫాన్ ఎమ్మెల్టీ. వీళ్ళంతా డిగ్రీ చదివేవాళ్ళు. Assembly disperse.